లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్ నడిబొడ్డున ఉన్నటువంటి జిల్లా ప్రధాన కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు బాంబు పేల్చివేస్తామని జిల్లా కోర్టు పరిపాలనాధికారి మాధవి మేడంకు ఒక మెయిల్ రావడంతో మాత్రం ఆమె పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన 2 టౌన్ సిఐ సుజన్ రెడ్డి ఆధ్వర్యంలో మాత్రం ఇక్కడ జాగిలాల సాయంతో అదేవిధంగా డాగ్ స్క్వాడ్ సాయంతో ఇక్కడ తనిఖీలు చేపట్టారు. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఎలాంటి మూలాలను కూడా ఇక్కడ దొరకలేదు. కాకపోతే ఒక ఎవరో తెలియని వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి మాత్రమే పరిపాలన అధికారికి మెయిల్ పంపడంతో మాత్రమే పోలీసులకు సమాచారం అందించారు. అంటే దుష్ట శక్తులు కలిసి ఇలాంటి మెయిల్ పంపడంతో ఇక్కడ మొత్తానికి అయితే ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం కోర్టు ప్రాంగణాన్ని కూడా మొత్తం తనిఖీలు నిర్వహించారు. కాకపోతే ఎవరైతే మెయిల్ పంపారో దానిపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగరాజు కూడా కోరడం జరుగుతుంది. మొత్తానికైతే ఈ రోజు 12:30 ప్రాంతంలో మాత్రం ఇక్కడ బాంబు పేల్చి వేస్తాము, కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టామని ఒక సందేశం రావడంతో మాత్రం ఒక్కసారిగా కోర్టు ప్రాంగణం కూడా ఉలిక్కి పడింది. దాదాపు ఈ వార్త కేవలం నిమిషాల వ్యవధిలోనే కరీంనగర్ జిల్లా మొత్తం కూడా ఆగిపోయింది. దీంతో వెంటనే సిఐ సుజన్ రెడ్డి ఆధ్వర్యంలో మాత్రం అటు డాగ్ స్క్వాడ్ అదేవిధంగా బాంబ్ స్క్వాడ్ సహాయంతో మాత్రం కోర్టు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఇప్పటి వరకైతే ఇలాంటి బాంబుకు సంబంధించిన ఆనవాళ్లు మాత్రం ఎలాంటి గుర్తించలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే దీనికి సంబంధించి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగంపల్లి నాగరాజు కూడా మాట్లాడడం జరిగింది. అతను ఏం మాట్లాడారో అతని మాటలో కూడా విందాం. 12 గంటల ప్రాంతంలో ఏదైతే ఉందో బాంబు పేలుడు అనేటువంటి ఒక ఇమెయిల్ మెసేజ్ రావడం జరిగింది. దానికి వెంటనే స్పందించి ఈరోజు పోలీసు అధికారులు మన జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు స్క్వాడ్ ద్వారా ఏదైతే డాగ్స్ ద్వారా ఈ యొక్క కోర్టు ప్రాంగణాన్ని అంతా కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఏదైతే ఉందో దురదృష్టకరం. ఇట్టి సంఘటన ఏదైతే ఉందో కరీంనగర్ భారత అధ్యక్షుడిగా ఖండిస్తున్నాను. ఏదైతే ఉన్నదో ఈ కోర్టు అనేది కేవలం న్యాయమూర్తులు న్యాయవాదులతో కూడుకున్నది కాదు. ఎంతో మంది న్యాయం కోసం పరితపించేటువంటి ప్రజలు ఈ యొక్క కక్షిదారులుగా ఉండి న్యాయస్థానాన్ని ఏదైతే ఉందో సంప్రదించడం జరుగుతుంది. కేవలం ఇలాంటి తప్పుడు వార్తలతోటి తప్పుడు సందేశాలతోటి ఏదైతే ఉందో ఈ వార్త పెట్టిన వ్యక్తులపైన ఇంటెలిజెన్స్ ద్వారా ఏదైతే ఉందో పోలీసులు తక్షణమే స్పందించి కోర్టు ప్రాంగణాన్ని తనిఖీ చేసినందుకు పోలీసు ఉన్నతాధికారులకు కరీంనగర్ భారత పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క మెసేజ్ పెట్టినటువంటి వ్యక్తులు ఏదైతే ఉందో దుండగులపై వెంటనే తక్షణమే స్పందించి చర్య తీసుకొని వారిని 24 గంటల లోపల ఈ తప్పుడు మెసేజ్ పెట్టిన వారిని ఏదైతే ఉందో గుర్తించి వారిని అరెస్ట్ చేయవలసిందిగా కరీంనగర్ భారత అధ్యక్షుడిగా కోరుచున్నారు. లింగంపల్లి నాగరాజు, కరీంనగర్ భారత మెయిల్ మా యువ గారి సెల్కు ఏదైతే ఉందో మెయిల్ రావడం జరిగింది. 12:30 గంటల ప్రాంతంలో కరీంనగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏదైతే ఉందో బాంబు పేలుతుంది అనేటువంటి మెసేజ్ ఏదైతే ఉందో ఈమెయిల్ ద్వారా మెసేజ్ రావడం జరిగింది. దాని మీద ఇప్పుడు ఏదైతే పోలీసు ఉన్నతాధికారులు పిలవడం జరిగింది. వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. అయితే 24 hours లో ఆ యొక్క మెసేజ్ పెట్టినటువంటి దుండగులను గురించి వాటిని కఠినంగా శిక్షించాల్సిందిగా అందరూ కూడా కరీంనగర్ భారత పక్షాన కోరుచున్నారు. దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో ప్రతి కోర్టు ఏదో ఒక మూల ఏదో ఒక చోట ఎందుకని ఇట్లాంటి ఘటనలు కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఏదైతే ఉందో కోర్టు ప్రాంగణాలను కేంద్రంగా చేసుకొని ఇది సమాజానికి ఒక తప్పుడు సందేశాన్ని ప్రజలను అదేవిధంగా కక్షిదారులు న్యాయస్థానంలో పనిచేసేటువంటి న్యాయమూర్తులను న్యాయవాదులను న్యాయస్థాన సిబ్బందిని అందరినీ కూడా భయకంపితులను చేసేటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నారు. అలాంటి దుండగులను మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనిపైన ఖచ్చితంగా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఆ యొక్క దుండగులను గుర్తిస్తారని భావిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా దేశంలో ప్రధాన కోర్టులైనటువంటి కోర్టు ప్రాంగణంలో ఇక్కడ బాంబులు పెడుతున్నారనే సమాచారం చాలాపు ఇట్లా మేల రూపంలో కానీ మెసేజ్ల రూపంలో కానీ కొంతమంది వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వీరిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిని వెంటనే అరెస్ట్ చేసి వారికి కఠినంగా శిక్ష విధించాలని కూడా కోరడం జరుగుతుంది. మొత్తానికైతే దాదాపు ఒక గంటన్నర పాటు టూ టౌన్ సిఐ సుజన్ రెడ్డి ఆధ్వర్యంలో మాత్రం పోలీసు బృందాల తనిఖీలు మాత్రం ఇక్కడ ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. గంట సేపు కూడా ఇక్కడ తనిఖీలు నిర్వహించినప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి ఆనవాళ్లు దొరకపోవడంతో మాత్రం అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎవరైతే మేలు వచ్చిందో పరిపాలనాధికారికి మేలు వచ్చిందో ఖచ్చితంగా మేలుపై క్షుణ్ణంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.